వాట్సాప్‌కి ఒక ప్రొఫైల్ నేమ్ పెట్టుకుంటాం మనం. మన ఫోటో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోతే పెట్టుకోకపోవచ్చు. దాని ద్వారా మనం చాట్ చేస్తుంటాం. అవతలోళ్ళతో కాల్స్ మాట్లాడుతుంటాం. మన ఫోటో ఇంకోడు పెట్టుకొని, మన పేరు ఇంకోడు పెట్టుకొని కూడా చేయొచ్చు. అది వాట్సాప్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్. అయితే దాన్ని పట్టుకోవచ్చు. ఆ నంబర్ ఏంటి అన్న దాని మీద. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నదేంటంటే, అసలు ఈ టెలిగ్రామ్ తరహాలో టెలిగ్రామ్‌కి ఎక్కువ ఆదరణ ఎందుకుంటోంది అంటే సెక్యూరిటీ ఉందని. వాట్సాప్ గూడా అట్లాంటి సెక్యూరిటీ కోసం ఒక ఫీచర్ తీసుకొచ్చింది. మనం ఇప్పుడు ప్రొఫైల్‌లో ఎట్లా పెట్టుకుంటాం, అట్లాగే యూజర్ నేమ్ పెట్టేసేస్తే ఇక నంబర్ కూడా డిస్‌ప్లే కాదనమాట. ఉట్టి యూజర్ నేమే డిస్‌ప్లే అవుతుంది. ఇలాగా ప్రైవసీ ఇద్దామనుకుంది. కానీ మన దేశంలో తప్పుడుకి వినియోగించే వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. యూజర్ నేమ్‌తో ఖాతా వల్ల నకిలీ గుర్తింపు ధృవీకరణ పెరిగి మోసాలు అధికమవుతాయనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ సంస్థలు, వ్యక్తుల్ని పోలిన పేర్లతో యూజర్ నేమ్ తీసుకొని అమాయకులకి మెసేజ్‌లు పంపి మోసగించే వీలుంటుందని అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఆర్థిక మోసాలు అధికంగా వచ్చని ఆందోళన, సైబర్ నేరాలు పెరిగే ప్రమాదం ఉన్నందున ఐటీ చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో కూడా వివరించాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌ని ఆదేశించింది. కొత్త సదుపాయ ప్రభావం ఎలా ఉంటుంది? మోసాలు జరగకుండా ఎట్లాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అంటే ప్రభుత్వం వాళ్ళని వివరణ అడిగింది. అయితే తగిన భద్రతా అంశాలతోనే కొత్త ఫీచర్ అమల్లోకి తెస్తున్నామని వాట్సాప్ వివరణ కూడా ఇచ్చింది. వాట్సాప్ వాడాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి అని చెప్పింది. ఎవరైనా యూజర్ నేమ్‌తో తొలిసారిగా ఎవరికైనా మెసేజ్ చేస్తే, ఆ వ్యక్తి మీ కాంటాక్ట్ లిస్ట్‌లో గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నారా? వేరే దేశంలో ఉన్నారా? వంటి వివరాలు తెలియజేస్తామని చెప్పింది. ఈ సదుపాయం ఏడాది చివరిలో అమలు చేయాలన్నది ప్రణాళిక అని చెప్పింది.